ఎప్పుడైనా మనం ఒక ఎగ్జామ్ రాస్తే అది ఏంటంటే మనం ఎగ్జామ్ సొంతంగా చదివి పాస్ అయ్యేటట్టు ఉండాలి, కానీ మనకి క్వశ్చన్ పేపరో లేకపోతే ఇన్విజిలేటరో ఛాన్స్ ఇస్తే మనం చూసి రాసేటట్టు ఉండకూడదు. అలాగొచ్చిన విజయం మనకి ఎప్పుడు తృప్తినివ్వదు. ఎందుకు ఇది చెప్తున్నాను అనుకుంటున్నారా? బిగ్ బాస్ మేనేజ్మెంట్, బిగ్ బాస్ హోస్ట్ గారు చేస్తుంది అలాగే ఉంది. తనూజాకి ఎంత ఫేవరెటిజం జరుగుతుందంటే, ఏదైతే ఇవాళ ఎపిసోడ్, ఏదైతే సండే ఎపిసోడ్ జరిగిందో అక్కడ వచ్చి ఆడియన్లో ఒకరికి వచ్చి, ఎవరైతే మనం చూడకముందే మైక్ ఒక ఆ పర్సన్ దగ్గర ఉంటుంది, ఒక లేడీ, ఆ లేడీ వచ్చి నీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరని, కానీ ఆడు ఎవరు ఏది చెప్తారో తెలుసు కాబట్టి ఫస్ట్ టైం ఎంత పేడు. నిన్న వచ్చి కళ్యాణ్ గురించి సాటర్డే దాంట్లో చెప్పించారు, ఇవాళ సండేతో తన గురించి చెప్పించారు. అంటే ఏంటి, తనూజ అవును ఎమ్మెల్యే ఫేవరెట్ అంటే ఎమ్మెల్యే ఎంటర్టైన్మెంట్, అది ఎవరైనా ఎంటర్టైన్మెంట్ చెప్తారు. బట్ ఎమ్మెల్యే ఎంటర్టైన్మెంటే కాదు, బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు గేమ్స్ కానీ ప్రతి ఒక్కరితో బాండింగ్ కానీ అన్ని విధాలుగా 100% ప్యాకేజ్ ఎవరు ఉన్నారంటే ఎమ్మెల్యేలు. బట్ అది చెప్పనివ్వట్లేదో మరి చెప్పట్లేదు, నాకు తెలియడం లేదు. తనూజాకి వస్తారు, తనూజ గురించి గేమ్ బాగుందట, తన బాండ్స్ వచ్చి ప్యూర్ బాండింగ్ అట. ఏ విధంగా అమ్మాయి చెప్పారో నాకు అసలు ఆడియో నాకు అర్థం కావట్లేదు. తన ప్యూర్ బాండింగ్స్ అని వీళ్ళెలాగా బయట నుంచి చెప్పేస్తారు. నిన్న ఒక పర్సన్ అలాగే అండ్ అది చెప్పింది కాక నిన్నైతే మన నాగార్జున గారు ఒక మాట అడుగుతారు, సేవ్ అయితే ఒక చెప్తున్నాను ఒక కళ్యాణ్ ఏటని అడిగితే అది వచ్చి అక్కడ చెప్పినప్పుడు కళ్యాణ్ ఏంటంటే థ్యాంక్ యూ, సారీ చెప్పాలనుకున్నాను, నేను లాస్ట్ వీక్ నుంచి ఇదైపోయాను, నేను ఇదైతే నేను ఎందుకంటే నా ప్రీవియస్ ఒక ఇది ఉంది, ఆ స్టోరీ బట్టి తను బాధపడితే నేను తట్టుకోలేను అనేవో చెప్తాడు. ఇదే చెప్పాలనుకున్నాను. అసలు నాకు అర్థం కాదు, ఇది చెప్పాలంటే సేవ్ అయితే చెప్పాలని తనండం పెట్టి నువ్వు వచ్చి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తానని చెప్పి రాత్రి ఈ మాట్లాడిన దానికి మీరు చెప్పిన దానికి ఏదైనా పొంతనుందా? అండ్ ఇంకో విషయం ఏదంటే, గేమ్ ఏదైతే జరిగింది, ఏదైతే గోల్డెన్ బజర్ కోసం గేమ్ జరిగిందో ఆ గేమ్ లో ఎంత వరస్ట్ అంటే, డెమోన్ చెప్తున్నాడు, డెమోన్ ఏది చెప్తున్నాడు, అక్కడ వచ్చి పెట్టలేదని చెప్తే అక్కడ సంచాలక తున్నమ్మా ఏదైతే నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వచ్చి ఫైర్ ఉందా, ఈ ఫైర్ అంది ఎక్కడ ఉందో మనకి ఇదైతే పజల్ ఇచ్చారు, ఈ పజల్ లో ఫైర్ అంది ఎక్కడ ఉంది, ఇది వచ్చి ఎక్కడ ఉండాలి, దీనిపైన ఉండాలి. ఇది ఈ ఫైర్ వచ్చి ఈ మధ్యన ఉంటే ఇది వచ్చి విన్, అది పెట్టింది కూడా ఈ పైన కూడా ఏది చూసారా, ఇదేదైతే బోర్డు లోపలికి అడ్జస్ట్ అవ్వలేదు, అడ్జస్ట్మెంటే అవ్వలేదు. అడ్జస్ట్మెంట్ అవ్వకుండా ఇవి ఎలా పైకి వచ్చేవి, ఇవి వచ్చింది పైకి వచ్చినవి, ఇక్కడ ఈ ఫైర్ అంది ఎక్కడ ఉండాల్సింది వచ్చి ఎక్కడ ఉంటే డెమోన్ పవన్ అదే చెప్తే వచ్చి సంచాలక తుర్నిర్ణమా. సంచాలక తుర్నిర్ణం ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎవరు లేనప్పుడు గేమ్లు పెట్టినప్పుడు సంచాలక తుర్నిర్ణం హోస్ట్ అక్కడ ఉన్నారు, క్లియర్ కెమెరాలు కనిపిస్తున్నాయి. డెమోన్ కూడా ఏదైతే మీరే చెప్తారు కదా, ఏదైనా ఉంటే ప్రస్తావించాలి, ఏదైనా ఉంటే అడగాలని, మరి ఇలాగ అడిగే ఇలాగ డైరెక్ట్ సంచాలక నిర్ణయం తుర్నిర్ణం అని చెప్పి ఇలా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇంకెందుకు ఏదైనా క్వశ్చన్ చేయడం, అది తప్పు అయినప్పుడు ఆల్రెడీ తుది నిర్ణయమే, బట్ అది ఇదైందని చెప్పాలి కదా, ఇదైంది అసలు కరెక్ట్ గా. అప్పటికి మీరు చూస్తున్నారు కదా, హోస్ట్ గారు కూడా మిగతా జనాలు చూస్తున్నారు కదా, ఎంత క్లియర్ కట్ గా ఒక పర్సన్ అంటే గెలిచేటట్టు ఉండాలి. ఏదైనా గేమ్ పెడితే మరి 14 మందికి అన్యాయం చేసి ఒక పర్సన్ గెలిపేస్తారని డైరెక్ట్ గా అనౌన్స్ చేసేయండి, ఈ పర్సన్ మేము గెలిపేస్తున్నాం, పాజిటివ్ వీడియోలు వేస్తున్నాం, ఈ పర్సన్ విన్నర్ అని చెప్పేయండి. ఎందుకు ఇది అంత